టీచర్లు, విద్యార్థులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ఫోటోగ్రాఫర్లు, తెలుపు రంగులో కాంతులు చిందును రైతు సోదరుల శ్రమ ఫలితం ఆకుపచ్చలో ప్రతిఫలించును త్రివర్ణ పద నౌల బాల భాస్కరులు హాయిగా పాడిని జాతి గీతికలు త్రివర్ణ పతాక వేడుక రోజు భారతీయులకు పండుగ రోజు. దేవి రాష్ట్ర ఎందరెందరో సమర్థులైన అనుభవకులైన ఆచార్య సూరులతో విజ్ఞాన అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేర్చుకుంటూ వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షించుకుంటూ झुके नहीं दल कभी रुके नहीं वीर तुम बड़े चलो धीर तुम बड़े चलो అంటూ గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. बढ़े चलो सुपंथ पर बढ़े चलो बताओ जिसमें देश का वो काम सबके चलो. और इसे రంజిత్ గారు సెకండ్ ప్లాటూన్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్ఎస్ఏ రోహిత్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఉమెన్ ఫ్యాక్టరీ ఆడజాతి మగజాతి కలిసిమెలిసి అడుగేస్తే ఈ భారతావని స్వర్గంగా మారదాం అంటూ తర్వాత సాయి చరణ్ గారు ఫోర్త్ ప్లాటూన్ కు సాయి చరణ్ గారు ఆర్ఎస్ఏ వారు నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత ఎంసీసీ విద్యార్థులు కె సాయి, ఎన్సీసీ విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు समझाएंगे, नारानों को सोया देश जगाएंगे. ನಮ್ಮ ನಾಡು ಭಾರತ, ನಮ್ಮ ನೆಲೆಯು ಭಾರತ. ಗಂಗೆ
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభతరుణాన పూజ్య బాపూజీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ లాంటి దేశభక్తుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న భారతావనిని నిర్మించడానికి మనమందరము పునరంకితమవుదాం. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలు మీ ముందుంచుతాను. ప్రభుత్వం ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 4,14,00,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 154,30,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, అదేవిధంగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దొడ్డు రకం వరి ధాన్యంను 419 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు మంది రైతుల నుండి 2,51,766 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించి 584 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా సన్న రకం వరి ధాన్యంను 66 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,669 మంది రైతుల నుండి 9,679 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 22.45 కోట్ల రూపాయలను మరియు 2.77 కోట్ల రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. త్రాగునీటి సరఫరా 2023-24 సంవత్సరంలో వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు స్పెషల్ డెవలప్మెంట్ నిధుల్లో 3,63,00,000 రూపాయలకు 147 పనులు చేపట్టబడి పూర్తి చేయబడినవి. స్టేట్ ప్లాన్ 2023-24 పథకం 55 కోట్ల రూపాయలతో రైల్వే పై వంతెన పనులు మంజూరై పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ R&B రోడ్లతో పాటు మెదక్, ఎల్కతుర్తి, సూర్యాపేట టు సిరిసిల్ల జాతీయ రహదారుల నిర్మాణం ప్రగతిలో గలవు. నిష్క్రమణ విష్ణుప్రసాద్ గారి నేతృత్వంలో చేసి చెబుతున్నారు. విద్యార్థులు తయారు చేసే పర్యావరణాన్ని కాపాడడానికి విద్యార్థులు తయారు చేసే పాటలన్నీ కార్యక్రమంలో యా శ్వేత పద్మాసన చదువులమ్మ గుట్టు వందే విద్యా సరస్వతి శర్వాణి శ్రీవాణి రామ్ దినోత్సవ వేడుకలను ఘనంగా సన్మానిస్తున్నారు గౌరవనీయులు కలెక్టర్ గారు, సిపి గారు, ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు, మిగతా అధికారులు. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వాతంత్ర సమరయోధులకు ప్రత్యేకంగా తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా అంటూ స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకుంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరులకు అందరికీ కూడా ఒక గ్రూప్ ఫోటో ఇంకా నిలబడితే వాళ్ళంతా सबसे ऊंचा इसे उठाए सब देशों का